చిరంజీవి అవినీతిని అంతమొందించే ఠాగూర్ కాడు. అన్ని వర్గాలను ఆక్కున చేర్చుకునే అందరివాడు అసలే కాడు. సేవా కార్యక్రమాలు అమలు చేయడంలో మదర్ తెరిసా వారసుడిలా నటిస్తున్న అవినీతిపరుడు. ఈ మాటలు పూర్తి చేయకముందే చిరంజీవి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకోవచ్చు. కానీ ఇది నిజం అంటూ కొంతమంది కరపత్రాలు పంచుతున్నారు. మెగాస్టార్ కు బహిరంగ లేఖ పేరుతో విడుదలైన పాంప్లెట్స్ రాష్ట్రంలో షికారు చేస్తున్నాయి. రేపో మాపో మెగాస్టార్ పార్టీ పెట్టడం ఖాయమని తేలిపోయింది. రాజకీయ సమీకరణలు ఊపందుకుంటున్నాయి. అన్ని పార్టీల నేతలు గోడలెక్కారు. ఏ క్షణానైనా దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో మెగాస్టార్ పొలిటికల్ ఎంట్రీని, ఆయన నిబద్ధతను ప్రశ్నిస్తూ రాష్ట్రంలో కరపత్రాలు షికార్లు చేస్తున్నాయి. ఉగాదికి చిరంజీవి పొలిటికల్ పార్టీ రిలీజ్ అవుతుందనుకుంటే ఆయన నిజాయితీని, నిబద్ధతను ప్రశ్నించే పాంప్లెట్ విడుదలై సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే చిరంజీవి పార్టీ బడుగు వర్గాలకు శాపం. అల్లు అరవింద్ శకుని, కాపు సోదరులరా బహుపరాగ్ అన్న హెడ్లైన్స్ ప్రధానంగా కనిపిస్తాయి. మొదటిది బడుగు వర్గాలకు శాపం. 60 ఏళ్లుగా రాష్ట్రాన్ని 2 సామాజిక వర్గాలే పాలిస్తున్నాయి. దీంతో బీసీ కులాలన్నీ ఏకమై చిరంజీవి రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధం చేస్తున్నాయి. అయితే చిరంజీవి రాజకీయ ప్రవేశానికి వేదిక సిద్ధం చేస్తున్నది ఆ 2 సామాజిక వర్గాలకు చెందిన వారు కావడం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి కాపులకు ట్రేడ్ మార్క్ అయిన చిరంజీవి బీసీలకు న్యాయం చేస్తారనుకోవడం పగటి కలే. గతంలో అశ్విని దత్, సుబ్బిరామిరెడ్డికి మద్దతిచ్చిన మెగాస్టార్ ఏనాడైనా కాపులకు, బడుగు బలహీన వర్గాలకు మద్దతుగా నిలిచారా అంటూ ఆ కరపత్రం ప్రశ్నిస్తోంది. ఇక అల్లు అరవింద్ శకుని పాత్ర గురించి. సినిమాలో అందర్నీ రఫాడించే చిరంజీవి నిజ జీవితంలో లేవాలన్నా కూర్చోవాలన్నా అల్లు అరవింద్ ఆదేశించాల్సిందే. ఆయన సలహాల వల్లనే ఈ మధ్య కాలంలో చిరంజీవి కుటుంబంలో ఇన్ని సమస్యలు వచ్చాయనేది అభియోగం. దుర్యోధనుడికి శకుని సలహాలిచ్చినట్లుగానే రాజకీయాల్లో చిరంజీవికి అల్లు అరవింద్ సలహాలిస్తున్నారు. కాబట్టి ఆయన్ని పక్కన పెడితే మెగాస్టార్ కు మేలు జరుగుతుందంటూ ఓ సలహా కూడా పడేశారు. ఇదే పాంప్లెట్ లో చిరంజీవి నిబద్ధతపై సంధించిన ప్రశ్నలు అనేకమున్నాయి. మీరు ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకులు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి? పన్నులు ఎగ్గొట్టడానికి చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసిన మీరు నిజంగానే సేవ చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎంతమందిని ప్రొటెక్ట్ చేసింది? ఆయన ఇచ్చిన ₹1 కోటి సామాన్యుల కోసం ఎంత ఖర్చు చేశారు? చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న నటులను కుట్రలు, కుతంత్రాలతో దెబ్బకొట్టలేదా? మీ పెద్ద కూతురితో వివాహం రద్దయిన ఉదయ్ కిరణ్ కు ఇప్పుడెందుకు అవకాశాలు రావడం లేదు? అప్పట్లో సుమన్ పోలీస్ కేసుల్లో ఎలా ఇరుక్కున్నారు? చిన్న కూతురు ఆదర్శ వివాహాన్ని ఆదరించలేని మీరు కులతత్వవాది అవునా కాదా? అల్లు అరవింద్, నాగబాబు, పవన్ కళ్యాణ్లను ధిక్కరించే ధైర్యం మీకు లేకుంటే మిమ్మల్ని దుష్ట చతుష్టయంగా భావించాల్సి ఉంటుంది. ఇట్లు చిరు అభిమాని. ఇలా ప్రజల చేతుల్లోకి వచ్చిపడుతున్న పాంప్లెట్స్ ఎవరి సృష్టి అన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెగాస్టార్ ను మానసికంగా దెబ్బతీసేందుకు పన్నిన కుట్రగా అభిమానులు దీన్ని కొట్టిపారేస్తున్నారు. మెగా ఆరంగేట్రానికి ముందే ఇన్ని ఆరోపణలు, ఆటంకాలు. ఇక చిరు రాజకీయాల్లోకి ప్రవేశిస్తే పాలిటిక్స్ మరింత వేడెక్కనున్నాయి. సరికొత్త అంశాలు తెరపైకి రానున్నాయి. జీ తెలుగు న్యూస్, హైదరాబాద్. చిరు అభిమాని పేరుతో విడుదలైన ఈ కరపత్రం ఎవరు రాశారు అన్నది మిస్టరీగా మారింది. చిరంజీవి రాజకీయ ప్రవేశం తమకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తుంది అని భావిస్తున్న తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలే ఈ కరపత్రం వెనుక ప్రధాన పాత్ర పోషించారని చిరంజీవి అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రాజకీయ ప్రకటన గురించి ఆయన బావమరిది అల్లు అరవింద్ ప్రకటన చేసిన మరుక్షణమే ప్రధాన పార్టీల పునాదులు కదలటం ప్రారంభమయ్యాయని కూడా వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధిష్టానాలకు ఫిరాయింపుల భయం పట్టుకుందన్నారు. ఈ చిన్న చిన్న కలుపు మొక్కల కింద లెక్క పెడతాం కానీ అసలు అలాంటి విషయాలు మేము పరుచుకునే సమస్య లేదు. వాటి మీద అసలు ఎటువంటి కన్నా ఓడి ఇవ్వడం కూడా అనేది నా దృష్టిలో తప్పనే నా దృష్టిలో. మెగాస్టార్ ఆపడాలని ఈ చిన్న చిన్న ఇచ్చి యత్నాలు, కానీ ఇలాంటి యత్నాలు ఫలించవు. అలాంటి పద్ధతులు మంచిగా సరికాదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.